ఇప్పటి వరకు బయటికి రాలేదు. అట్లాంటి నివేదిక అనేది పూర్తయిన తర్వాత దాని గురించి మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఒకటే ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, నది శుద్ధీకరణ విషయంలో ప్రజలకు అభ్యంతరం లేదు. నదిని కాలుష్యకారకంగా కుహారంగా మారినటువంటి ఈ నదిని కాలుష్యక ఆహారంగా మారినటువంటి ఈ నదిని శుద్ధి చేసి బాగు చేస్తే ఎవ్వరికి ప్రజలకు అభ్యంతరం లేదు. దాని పట్ల ఎవ్వరు కూడా ఎటువంటి వ్యతిరేకతను ప్రదర్శించటం లేదు. కాకపోతే ప్రజలు అనేది ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఈ నది ఒడ్డున జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నివాస హక్కులకు మాత్రం భంగం కలగకుండా ఏం చేసినా మంచిది బాగానే ఉంటుంది అని వాళ్ళందరి అభిప్రాయం. ఈ ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. కాబట్టి ప్రజలు కోరుకునేది ఏంటంటే మూసీని మీరేమన్నా చేయండి, బాగు చేయండి. మూసీని బాగు చేస్తే మాకు కూడా సంతోషమే. ఏది జరిగినా కానీ మేము ఇప్పటి వరకు మూసీ ఒడ్డున అనుభవిస్తున్న హక్కులకు విఘాతం కలిగించకండి. ఆ మూసీ అభివృద్ధి వల్ల కలిగేటువంటి ఫలితాల్లో మాకు కూడా వాటాను కల్పించండి అని చెప్పి కోరుతున్నారు. ప్రజల యొక్క ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపకల్పన చేస్తే బాగుంటుంది. ప్రభుత్వానికి ఏముందంటే మూసీని బాగు చేసి దాని ఒడ్డున ఇంకా ప్రజోపయోగమైనటువంటి అనేక విద్యా సంస్థల్ని సాంస్కృతిక కేంద్రాలను కనుక పెట్టగలిగితే బాగుంటుంది అనేది ఇలా వాళ్ళకు కలుగుతున్న ఆలోచన. ఆ ఆలోచన బాగానే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు బాపుఘాట్ వరకు అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆ ప్రణాళిక ఒక రూపానికి రాలేదు. ఇంకా ఆ రూపానికి వచ్చిన తర్వాత నాకు తెలిసి దానికి కేంద్రం యొక్క అనుమతులు ఏం అవసరం లేదు. కేంద్రం ఏదన్నా నిధులు అడిగినప్పుడు ఆ నిధుల మంజూరీ కోసం కేంద్రానికి ఈ ప్రణాళికను సమర్పించవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రణాళికను తయారు చేసిన తర్వాత దానిపై కొంత ప్రజాభిప్రాయం స్వీకరించి ఆ ప్రజాభిప్రాయం మేరకు దాన్ని సవరించి అమలు చేస్తే అప్పుడు దానివల్ల ప్రజలకు నగరానికి మంచి ఫలితాలు దక్కుతాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎస్, ఇక ముఖ్యంగా రేపు ప్రారంభంగానుంది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ఒక రకంగా గ్లోబ్లోనే తెలంగాణను ఒక ప్రత్యేక ఐడెంటిటీ కిందకి దీన్ని ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా వస్తుంది అని అంటున్నారు. ఏంటి అసలు అంటే ఈ మోడల్ తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ అని అనేది ఆ రోజు మీరు ఉద్యమ నాటి తెలంగాణకి సంబంధించి ఎలా ఉండాలని అనుకున్నారు, దానికి అనుగుణంగానే ఈ 2047 ఉందంటారా? హైదరాబాద్ అనేది తెలంగాణ అభివృద్ధికి ఒక రైలు ఇంజన్ లాంటిదండి. తెలంగాణ నగర జిల్లాలన్నీ డబ్బాలైతే దానికి ఇంజన్ హైదరాబాద్ ఒక చోదక శక్తిగా తెలంగాణ అభివృద్ధికి అది దోహదపడగలుగుతుంది. అటువంటి హైదరాబాద్ ఒకటే కాదు, మొత్తంగానే ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆహ్వానించాలనేది సదస్సులో ఒకానొక లక్ష్యం. ఎందుకంటే సదస్సులో ఒకవైపు ఈ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ప్రయత్నం జరుగుతున్నది, మరొక వైపు ఏంటంటే ఈ సదస్సు ద్వారా భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపకల్పన చేయాలనే ఆలోచన కూడా జరుగుతున్నది. అంటే సమాంతరంగా రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాదు అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు చేయటం ఒక భాగము, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి కంపెనీలను, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలను హైదరాబాద్కు ఆకర్షించడానికి కూడా ఒక ప్రయత్నం సమాంతరంగా సాగుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అనేకమైన పట్టణాలు, రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తమ రాష్ట్రానికి ఆహ్వానించటానికి, ఆకర్షించటానికి వాళ్ళు విపరీతంగా పోటీ పడుతున్నారు. ఆ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణకు దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది. ఇది ఒక భాగం. రెండవ భాగం చాలా కీలకమైంది. ఏంటంటే 47 ఎందుకు పెట్టుకున్నారంటే అప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయితాయి కాబట్టి ఆ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపకల్పన చేయటం అది ఒక భాగం. ఈ రెండింటిని రేపు ఈ 2 రోజులు మాట్లాడతారని, చర్చిస్తారని వింటున్నాం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను ఇంతవరకు దాని గురించి తెలుసుకునే అవకాశం దొరకలేదు, నేను కూడా దృష్టి పెట్టలేదు దానిపైన. ఏం జరిగినా కానీ ఈ 2047 ప్రణాళిక విషయం అయితే
ప్రజలకు దృష్టికోణం నుంచి ఆలోచించి పనిచేసే మాలాంటి వాళ్ళకి అది కీలకం అవుతుంది. దాని మీద దృష్టి పెడతాం. ఈ కంపెనీలను ఆహ్వానించడానికి జరిగే ప్రయత్నం అనేది అది ఒక భాగం. నా దృష్టిలో కంపెనీలను ఆహ్వానించడానికి జరిగే ప్రయత్నము ఇవాళటి పరిస్థితుల్లో అవసరము, ప్రభుత్వం చేపట్టింది బాగానే ఉంది. దాన్ని ఒకవైపు ఆహ్వానిస్తూనే ఇవాళ నేను భావించేది ఏంటంటే కేవలము దానికే పరిమితమైతే ప్రయోజనం లేదు. తెలంగాణ అభివృద్ధి కోసము చిన్న సూక్ష్మ గృహ పరిశ్రమల మీద కూడా మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అవి రెండు రకాలుగా లాభం చేస్తాయి. స్థానిక వనరులతో స్థానిక అవసరాలను ఉత్పత్తి చేయటానికి కావలసిన కంపెనీలను ఏర్పాటుకు దోహదపడుతుంది. రెండవది ఏంటంటే తక్షణ ఉపాధి కల్పన చిన్న సూక్ష్మ పరిశ్రమల వల్లనే సాధ్యమవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలంటే అది జరగవలసిన అవసరం ఉంటుంది. ఆ రెండవ పనిని నిర్లక్ష్యం చేస్తే మనకు నష్టం జరుగుతుంది. తమిళనాడు ఏం చేస్తున్నదంటే అన్ని రంగాలను సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటున్నది. కేవలం ఐటీ రంగం మీద దృష్టి పెట్టట్లేదు. ఐటీతో పాటు ఇతర రంగాలను అభివృద్ధి చేస్తున్నది. కేవలం భారీ పరిశ్రమలకి కాదు, చిన్న పరిశ్రమల మీద కూడా చాలా సీరియస్గా వాళ్ళు దృష్టి పెడుతున్నారు. అంటే ఏకకాలంలో వాళ్ళు అన్ని రకాల కంపెనీల మీద, అన్ని రకాలైనటువంటి పరిశ్రమల అభివృద్ధి పైన వాళ్ళు దృష్టి సారిస్తున్నారు. మనం కూడా ఆ తమిళనాడు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సమాంతరంగా ఈ సమ్మిట్ జరుగుతుంది, జరగనీయండి. దేశవ్యాప్తంగా కొంత అందరినీ దృష్టిని ఆకర్షించడానికి ఇది అవసరం. ఎవరము అది జరగటం కూడా ఇవాళటి పరిస్థితుల్లో అవసరము. తప్పకుండా సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటూనే నేననేది ఏమంటే ఈ చిన్న సూక్ష్మ గృహ పరిశ్రమల అభివృద్ధిని మనం విస్మరించడానికి వీల్లేదు. వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. వాటి అభివృద్ధి కోసం కూడా సీరియస్గా కృషి చేయాలి అని చెప్పి నేను సూచిస్తున్నా. వాటి కోసం కూడా ఈ సదస్సు ముగిసిన తర్వాత ప్రభుత్వం కూర్చొని మాట్లాడి ఆ రంగాల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. రైట్. ఎస్, ఇక మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కోదండరామ్ గారితోటి లైవ్ షో కంటిన్యూ అవుతుంది.